నమస్కారం. అమృతం కార్యక్రమానికి స్వాగతం. మరి ఈవాటి అమృతంలో రెండు చక్కటి వంటకాలు, రుచికరమైనవి, సాత్వికమైనవి మీ అందరి కోసం ఎదురు చూస్తున్నాయి. నాకు తెలిసి అమృతం వీక్షించే ప్రేక్షకులందరికీ కూడా అంటే రకరకాల పూటలకు తగ్గట్టుగా, అంటే అల్పాహారానికి తగ్గట్టు, అలాగే భోజనానికి అంటే ఒక మీల్స్లో కూరలు, తర్వాత పప్పులు, తర్వాత రకరకాల పులుసులు, ఇవన్నీ కూడా మనం తయారు చేస్తూ ఉంటాం. మీరందరూ కూడా నేర్చుకుంటున్నారు. అలాగే ముఖ్యంగా డిన్నర్కి సంబంధించి లైట్ డిన్నరే చాలామంది చేస్తున్నారు. సో అలాంటి టైంలో కూడా చాలా లైట్గా, చాలా హెల్తీగా చేసుకోవడానికి అట్లను, అలాగే రకరకాల పరాటాలను మీ అందరికీ పరిచయం చేస్తున్నాం. అందరూ నేర్చుకుంటున్నారా? మరి నేర్చుకుంటే చాలా చాలా హ్యాపీ. ఎందుకంటే ఏదైనా మంచి విషయాన్ని నేర్పించినప్పుడు, కొత్త కొత్త వాటిని నేర్పించినప్పుడు నలుగురు నేర్చుకుంటే ఇంకంతకన్నా ఆనందం ఏముంటుంది చెప్పండి కదా. అదే మన పెద్దవారు కూడా మనతో కూడా చెప్తూ ఉంటారు, మా చెప్పిన మాటను వినండిరా అని చెప్పి. సరే, ఈరోజు మరి అమృతంలో అలాంటి వంటల్ని మీ అందరికీ పరిచయం చేయడానికి రెడీగా ఉన్నా. మొదలు పెట్టేద్దాం. ఒక మంచి స్వీట్తో స్టార్ట్ చేసేద్దాం. నేను తయారు చేయబోయే మొదటి వంట ఏంటి అంటే దానిమ్మ పుడ్డింగ్. సో పుడ్డింగ్స్ అంటే బేసిక్గా ఒక మంచి డెజర్ట్ లాగా భోజనం తర్వాత తినడానికి చాలా అంటే మనకి ఇష్టంగా ఉంటుంది. దాన్నే హెల్తీగా తింటే ఎంత బాగుంటుంది. సరే, నేర్చేసుకుందాం. మరి ముందుగా దానిమ్మ పుడ్డింగ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. దానిమ్మ పుడ్డింగ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: దానిమ్మ పండు 1, మొక్కజొన్న పిండి 1 కప్పు, పటికి బెల్లం పొడి 1/2 కప్పు, ఉప్పు చిటికెడు. దానిమ్మ పుడ్డింగ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. ఇది చాలా చాలా సింపుల్ వంట అండి. పుడ్డింగ్స్ అనేవి సాధారణంగా కూడా చాలా సింపుల్వే. కాకపోతే ఏంటంటే కొంచెం మనకు బేకింగ్ టైం కొన్నిటికి పడుతుంది, కొన్నిటికి ఫ్రిడ్జ్లో అలా ఉండాల్సిన డౌన్ టైం ఉంటుంది. అలా ఉంటుందే తప్ప అదర్వైజ్ ఏ పుడ్డింగ్ అయినా చాలా ఈజీగా చేసుకోవచ్చు. అయితే ఇక్కడ దానిమ్మ పుడ్డింగే మనం ఎందుకు చేస్తున్నాము? సో దానిమ్మ పండ్ల యొక్క గొప్పతనం ఏంటి? అన్ని పండ్లు చాలా మంచిది ఆరోగ్యానికి. అలాగే దానిమ్మ పండ్లలో ముఖ్యంగా స్పెషల్గా మనకు రక్తం, సో కొంతమందికి అనీమియా ఉంటుంది, రక్తం చాలా తక్కువగా ఉంటుంది, బ్లడ్ కౌంట్ తక్కువగా ఉంటుంది. అలాంటి వాళ్ళకు బ్లడ్ కౌంట్ని పెంచడానికి చాలా బాగా సహాయపడుతుంది. సో మంచి బ్లడ్ కౌంట్ పెరుగుదల ఉంటుంది. అలాగే మనకు మధుమేహంతో ఇబ్బంది పడుతున్న వారు తీసుకోవచ్చు. హార్ట్ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. అందుకే దానిమ్మ గింజల వల్ల మంచిగా హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. కొంతమంది నీరసంగా ఉందనుకోండి, సమ్ వైరల్ ఫీవర్స్ వచ్చి ఉంటాయి, నీరసంగా ఉంటుంది, అన్నీ అంటే చాలా లాస్ అయిపోతుంది బాడీలో వైటల్స్. అలాంటి వాళ్ళకి ఫస్ట్ పెట్టేది ఏంటి అంటే బత్తాయి, అలాగే పోమోగ్రనేట్, దానిమ్మ గింజలు. జ్యూస్ రూపంలో కన్నా కూడా ఎప్పుడు పండు రూపంలోనే బేసిక్గా తీసుకోవాలి. కానీ ఈ రోజు మనం ఏంటి అంటే ఇది పుడ్డింగ్ లాగా తయారు చేస్తున్నాం కాబట్టి దాంట్లోంచి ఒక జ్యూస్ తీసుకుంటున్నాం. ఓకే, సో ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే ఇదిగోండి, ఇలా ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్పు దానిమ్మ గింజలు, 1 నుంచి 1.5 కప్పు దానిమ్మ గింజలు తీసుకున్నాం. ఓకే, దీన్ని బాగా మిక్సీ పట్టుకోవాలి, నున్నగా పట్టుకోవాలి. పట్టుకొని దాన్ని ఫిల్టర్ చేయాలి, వడగట్టుకోవాలి. బాగా సన్నగా కొంచెం చిన్న జాలీలు ఉంటాయి కదా, అలా వడగట్టుకొని మొత్తం పల్ప్ అంతా కూడా తీసేసి కేవలం ఆ జ్యూస్ని మాత్రమే మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే పుడింగ్ కాబట్టి సాధారణంగా ఎప్పుడూ కూడా పండుని పండులాగే డైరెక్ట్గా తినేయాలి. ఎటువంటి ఫైబర్ మనం తీసే అధికారం మనకు లేదు. కానీ ఏంటంటే దీంట్లో మటుకు మనం సాధ్యమైనంత వరకు దాంట్లో ఉండే పల్ప్ తీసేయాలన్నమాట, జస్ట్ ఈ వంట వరకే. అదర్వైజ్ మీరు పండుగ తిన్నప్పుడు మొత్తం పూర్తి పండు మీరు తీసుకోండి. ఓకే, సో దీన్ని చక్కగా నేను రుబ్బేసుకొని ఫిల్టర్ చేసేసుకొని కేవలం దానిమ్మ పండు యొక్క జ్యూస్ని మాత్రమే తీసుకొస్తాను. ఓకేనా, తీసుకొస్తాను తర్వాత అప్పుడు ఏం చేయాలో ఏమేమి వేస్తానో మొత్తం చెప్పేస్తాను. ఇదిగోండి, ఇలా చక్కగా జ్యూస్ తీసి కేవలం అంటే ఆ పల్ప్ అంతా తీసేసి జ్యూస్ మాత్రమే తీసుకొచ్చాను అనమాట. ఇది పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించక ముందే, మనం ముందుగానే స్టవ్ వెలిగించకూడదు, ఈ ప్యాన్లో మనం తయారు చేసుకొని పెట్టుకున్నటువంటి ఈ జ్యూస్ ఏదైతే ఉందో అది ముందుగా ప్యాన్లోకి తీసేసుకుందాం. ఓకే, ఇది ఇలా ఉండగానే దీంట్లో కాస్త మొక్కజొన్న పిండి, స్టవ్ ఇంకా ఆన్ చేయలేదు, ఇది ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. ఉండలు లేకుండా ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత మనం అప్పుడు స్టవ్ వెలిగించేసుకోవచ్చు. ఇది బాగా కలిసిపోయింది చూసారా, ఇక్కడ మనకు ఉండలు ఎక్కడ కనిపించట్లేదు. ఇప్పుడు ఇందులో కాస్త పటికి బెల్లం పొడి కూడా వేసేసుకోవాలి ఇప్పుడే, స్టవ్ వెలిగించక ముందే. నేను ఆల్మోస్ట్ ఒక 1/2 కప్ తీసుకున్నానండి, 1/2 కప్పు వేసేస్తున్నాను. ఈజీగా కరిగిపోతుంది కాబట్టి ఇబ్బంది ఏం లేదు. దాని తర్వాత ఇందులో కొంచెం చిటికెడు ఉప్పు లైట్గా,
ఇప్పుడు మనం స్టవ్ వెలిగించేసుకుందాం. ఇది మనం కొంచెం మనకు లైట్గా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. 100% దగ్గర పడిపోతుంది. మనం మొక్కజొన్న పిండి వేసాం కదా, బాగా దగ్గర పడిపోతుంది. థిక్ కస్టర్డ్ ఉంటుంది కదా, ఆ స్టైల్లో ఉంటుందన్నమాట. సో ఆ కన్సిస్టెన్సీలోకి వచ్చే వరకు మనం చక్కగా అలా కలుపుకుంటూ ఉండాలి. సో చాలా ఈజీ. అన్ని పుడ్డింగ్స్ ఈజీయే, అలాగే ఈ ప్రాసెస్ కూడా చాలా ఈజీయే. కాకపోతే మనం హాయిగా ఎటువంటి ఎక్స్ట్రా ఎసెన్స్లు అట్లాంటివి ఏమీ లేకుండా ఇంట్లోనే మనం హ్యాపీగా తయారు చేసుకుంటున్నాం అనమాట. సో ఇది మీ పిల్లలకు మామూలుగా సమ్మర్ హాలిడేస్లో ఇన్ జనరల్గా కూడా ఎప్పుడంతా చేసి పెట్టాలి అనుకుంటే కూడా మీకు చాలా ఈజీగా చేసుకోవచ్చు. దానిమ్మ పళ్ళు జనరల్గా అందరి ఇళ్లలో ఉంటాయి, అండ్ కొనుక్కోవడం కూడా పక్కనే దగ్గరలోనే అన్నీ ఉంటాయి కాబట్టి చాలా ఈజీ. మనం ఇక్కడ చూసారా, ఏ ఎసెన్స్ కూడా వేయలేదు. ఎక్స్ట్రా ఎసెన్స్లు కానివ్వండి, లేకపోతే ఫ్లేవర్స్ కానివ్వండి, కలర్స్ కానివ్వండి, ఏమీ వేయలేదు. సో చక్కగా అచ్చంగా మన ఇంట్లో ఉండే వాటితోనే మనం సాత్వికంగా తయారు చేసుకుంటున్నాం. ఇది ప్రస్తుతానికి కొంచెం హై ఫ్లేమ్లో పెడుతున్నాను, కొంచెం మనకి వేడెక్కేదాకా. సో ఆ తర్వాత కొంచెం మెల్లగా ఒక మరుగు వచ్చిన తర్వాత మెల్లగా మనం సిమ్ చేసేసుకోవచ్చు. కొంచెం ఇలా కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుతూ ఉండాలండి. ఒక్క 2 to 5 minutes పడుతుంది. ఇది కొంచెం మనం జాగ్రత్తగా స్లోగా నిదానంగా ఒక ఓర్పుతో చేసుకోవాల్సింది కాబట్టి ఒక 5 minutes టైం పడుతుంది అనమాట. సో అంతవరకు మీరు చూస్తూ ఉండండి, నేను కూడా వెయిట్ చేయండి. చూసారా ఎంత దగ్గర పడిందో, సూపర్. కొంచెం మనకు న్యాచురల్ కలరు. సో మనం ఎటువంటి కలర్స్ కూడా వేయలేదు. సో ఇలా కలుపుతూ ఉండాలి. ఇంకా బాగా దగ్గర పడాలి. ఒక 2-3 minutes అయితే ఇంకొంచెం బాగా దగ్గర పడుతుంది. ఈ టైంలో ఇంకా ఉండలు కట్టే అవకాశం లేదులేండి. కాకపోతే మనం ఏంటంటే బాగా ఇలా తిప్పుకుంటే బాగుంటుంది. సో ఇందులో నెయ్యి కానీ అట్లాంటివి ఏమి వేయట్లేదు మనం. ఓకే, సో చాలా ఈజీగా చేసుకోవచ్చు. మన ఇంట్లో మొక్కజొన్న పిండి ఉండాలి తప్ప ఇంకా మిగతా అంతా కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. సో దీన్ని ఒక 1 minute ఇలా తిప్పిన తర్వాత మనం ఒక గాజు పాత్రలోకి తీసుకుందాం. అండ్ ఎనీ పుడ్డింగ్ ఇటువంటిది ఏదైనా కూడా మనం ఫ్రిడ్జ్లో పెట్టి చల్లారిన తర్వాత అలా మనకు కేక్ లాగా కట్ చేసుకొని, ఒక జెల్లీ లాగా కట్ చేసుకొని తింటే బాగుంటుంది. సో మనం ఎక్కడా నెయ్యి కానీ ఏమీ వేయలేదు, కాకపోతే ఒక మంచి షైన్ వచ్చింది ఇక్కడ. ఇలా మనం ఆల్మోస్ట్ బాగా దగ్గర పడింది ఇది. ఓకే, సో ఇప్పుడు ఈ స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి. ఆఫ్ చేసేసి ఒక గాజు పాత్రలోకి తీసుకుందాం. ఇదిగోండి, ఇలా ఏదైనా గాజు పాత్రకి కాస్త గ్రీజింగ్ చేసుకున్నానండి. లైట్గా మీరు వెన్నతో అయినా నెయ్యితో అయినా గ్రీజింగ్ చేసుకోవచ్చు. చేసుకొని మనం తయారు చేసినటువంటి ఈ పుడ్డింగ్ని చక్కగా ఇలా ఈ పాత్రలోకి తీసేసుకుందాం. మనం రోజువారీ వాడుకునే కారం ఎక్కువ రోజులు తాజాగా నిలువ ఉండాలంటే ఏం చేయాలో తెలుసా? ఆ డబ్బాలో కాస్త ఉప్పు వేయండి. ఆ తర్వాత ఆ కారాన్ని కూడా ఎయిర్ టైట్ కంటైనర్లో భద్రపరచాలి. అంటే గాలి చోరని డబ్బాలో మనం భద్రపరచాలి. అలాంటప్పుడు ఏంటంటే కారం ఎక్కువ రోజుల పాటు తాజాగా ఉంటుంది. ఈసారి తప్పకుండా ఈ చిట్కాను ఉపయోగించండి. 15 to 20 minutes ఫ్రిడ్జ్లో ఉంచానండి. చూసారా? సో చక్కగా ఒక చిన్న జెల్లీ లాగా అయింది. సో దీన్ని ఇంకా అంటే ఇంకొక 15-20 minutes పెడితే ఇంకా చాలా బాగా అవుతుందన్నమాట. ఇలా మన సర్వింగ్ ప్లేట్ కూడా రెడీగా ఉంది కాబట్టి దీన్ని నీట్గా ఇలా బోర్లించుకొని సర్వ్ చేసేసుకుందాం. చూసారా ఎంత నీట్గా అయిందో? అక్కడ ఒక జున్నులాగా అయింది. యాక్చువల్లీ భలే అయిందండి. అసలు చూడ్డానికి అలా ముట్టుకుంటేనే ఎంత ముద్దుగా, అంటే మన పిల్లల స్కిన్ ముట్టుకుంటే ఎంత మెత్తగా ఉంటుంది అలా ఉందన్నమాట. సో ఇలా షేక్ కూడా అవుతుంది యాక్చువల్లీ ఇది. సో ఇదే విధంగా మీరు కూడా తయారు చేసుకోండి. చాలా చాలా బాగుందండి. ఎంత సింపుల్ అండి. 3 అంతే, ఇందులో ఏమీ లేదు. జస్ట్ ఫ్రిడ్జ్లో ఉంచడం మాత్రమే మనకు ఒక చిన్న ప్రాసెస్ అనమాట. ఓకే, సో మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. దానిమ్మ పుడ్డింగ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: దానిమ్మ పండు 1, మొక్కజొన్న పిండి 1 కప్పు, పటికి బెల్లం పొడి 1/2 కప్పు, ఉప్పు చిటికెడు. దానిమ్మ పుడ్డింగ్ తయారు చేసుకునే విధానం: ముద్దుగా ఒక మిక్సింగ్ బౌల్లో దానిమ్మ గింజలు వేసి మెత్తగా రుబ్బుకొని రసాన్ని వడగట్టుకోవాలి. ఇప్పుడు పాన్ లో దానిమ్మ రసాన్ని పోసి అందులో మొక్కజొన్న పిండి, పటికి బెల్లం పొడి, చిటికెడు ఉప్పు వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కలుపుతూ ఉండలు కట్టకుండా దగ్గర పడేంత వరకు మరిగించుకోవాలి. తర్వాత ఒక గాజు పాత్రలోకి తీసుకొని చల్లారాక ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంత రుచికరమైన దానిమ్మ పుడ్డింగ్ రెడీ.
చూసారు కదా దానిమ్మ పుడ్డింగ్ ఎంత సులభంగా తయారు చేసుకోవచ్చో. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. నీట్గా ఇలా పీస్ లాగా కట్ చేస్తే నీట్గా ఇలా వచ్చేస్తుంది అనమాట. సో ఇంతకీ నేనే చేశానా ఇదే నాకే డౌట్గా ఉందండి. అంత టేస్టీగా ఉంది, చాలా చాలా బాగుంది. అంటే మామూలుగా మనం బయట రెస్టారెంట్స్లో తింటే ఎంత ఒక మంచి ఫీల్ అయితే వస్తుందో స్టార్ హోటల్కి వెళ్ళి తింటే అంతే టేస్ట్ వచ్చింది. 110%. మీరు ఇదే విధంగా దానిమ్మ జ్యూస్, మొక్కజొన్న పిండి, పటికి బెల్లం పొడి ఇలా తయారు చేసుకోండి. ఎందుకు ఈ టేస్ట్ మీ ఇంట్లో రాదో నేను చెప్తా. కేవలం 10 నిమిషాల్లో చేసుకోవచ్చు. ఇంకో 20 నిమిషాల్లో ఫ్రిడ్జ్లో పెట్టే ప్రాసెస్. హాఫ్ అన్ అవర్లో ఇంత బ్యూటిఫుల్ పుడ్డింగ్ మీ ఇంట్లో రెడీ చేసుకోవచ్చు. ఓకే, తప్పకుండా ట్రై చేయండి. ఇక రెండో వంటలోకి వెళ్ళిపోదామా? నేను తయారు చేయబోయే రెండో వంట పేరు ఏంటి అంటే చిన్న మెంతెం పనీర్ కూర. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. చిన్న మెంతెం పనీర్ కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మెంతి కూర 1 కప్పు, వెన్న 2 టేబుల్ స్పూన్లు, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, టొమాటో ప్యూరీ 1 కప్పు, కారం 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1/2 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, గరం మసాలా పొడి 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, పనీర్ 1, బెల్లం చిటికెడు, ఫ్రెష్ క్రీమ్ చిటికెడు. చిన్న మెంతం పనీర్ కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. సో ఇక్కడ మనకు చిన్న మెంతి అంటే ఇదిగోండి, మనకు తెలుసు కదా, చిన్నగా ఉంటుంది, పెద్దగా అంటే 2 రకాలు ఉంటాయి. సాధారణంగా మనం ఏంటంటే చిన్న మెంతి వాడతాం, పెద్ద మెంతి 2 కూడా మన వంటలోకి వాడుకోవచ్చు. ఇక్కడ మనకి చిన్న మెంతి కూర ఏంటంటే ఏదైనా మెంతి కూర చాలా చాలా మంచిది ఆరోగ్యానికి. స్కిన్ హెల్త్ని చాలా బాగా ఇంప్రూవ్ చేస్తుంది. కడుపులో ఉన్నటువంటి చెడు మలినాలను తొలగించే విషయంలో, టాక్సిన్స్ని అవుట్ చేసే విషయంలో చాలా బాగా హెల్ప్ చేస్తాయి. ఓకే, సో అంతేకాకుండా మనం ఇక్కడ ఒక మంచి పన్నీర్ కాంబినేషన్లో మనం ఈరోజు ఈ మెంతి కూరతో తయారు చేయబోతున్నాం. ఇది మనకి హార్ట్ హెల్త్కి మంచిది, డైజెషన్కి చాలా మంచిది, క్యాన్సర్ కారకాన్ని తగ్గిస్తుంది, తర్వాత క్యాలరీస్ చాలా తక్కువగా ఉంటాయి, అండ్ కడుపులో మంట తగ్గిస్తుంది, హెయిర్ స్కిన్కి ఇంతకుముందు అనుకున్నట్టు చాలా చాలా మంచిది. మరి ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి మెంతి కూర మనందరికీ చాలా ఇష్టమైనటువంటి ఒక ఆకుకూర. మరి అది మన పనీర్ కాంబినేషన్తో మేతి పనీర్ లాగా అనుకోవచ్చు. అంటే అదంత హిట్ కాంబినేషన్, అలాగే ఇది కూడా. సో కాకపోతే హ్యాపీగా మన ఇంట్లోనే దాన్ని సాత్వికంగా చాలా రుచికరంగా తయారు చేసుకోబోతున్నాం. అయితే ఫస్ట్ మనం ఏం చేయాలంటే మెంతి కూర ఎప్పుడూ కూడా డైరెక్ట్గా వేసే కన్నా కూడా మనం ఒక పిసరు దాన్ని వేయించేసుకొని ఆ తర్వాత కూరలో వాడుకుంటే చిరు చేదు అనేది చాలా వరకు పోతుంది. కొంతమంది మామూలుగా పప్పులు చేస్తూ ఉంటారు, మెంతికూర పప్పు. నేనంటాను డైరెక్ట్గా పప్పులోకి మెంతికూర వేయకుండా ఒక్కసారి వేయించేసుకొని ఆ తర్వాత మీరు పప్పులో వేసి చూడండి, దాని టేస్టే వేరే ఉంటుంది. అంటే కొంచెం ఆ చిరు చేదు ఏదైతే ఉందో అది తగ్గిపోతుంది అనమాట. సరే, ముందుగా స్టవ్ వెలిగించేసుకుందాం. ఓకే, సో ఫస్ట్ మనం కాస్త వెన్న వేసుకుందాం. ఈ వంటను మనం పూర్తిగా వెన్నతోనే తయారు చేసుకుంటున్నాం. ఇది కొంచెం మనకు లైట్గా కరిగిన తర్వాత ముందుగా మెంతి కూరని చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా, దీన్ని మనం చక్కగా వేయించేసుకుందాం. కొంచెం ఎంతసేపు పట్టదండి, జస్ట్ ఒక 1 మినిట్ కూడా పట్టదని చెప్తాను నేనైతే. ఎందుకంటే ఆకుకూరలు ఎంతసేపు పడతాయి చెప్పండి, జస్ట్ అలా అలా వేయించామా లేదా అన్నట్టుగా వేయించాలి. ఓకే, సో లైట్గా మనకు వెన్న కరిగిన తర్వాత మనం సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నటువంటి ఈ మెంతి కూర ఏదైతే ఉందో దాన్ని ఈ బాండిలోకి తీసేసుకొని వేయించేసుకుందాం. సో నేనైతే మామూలుగా ఇలా కాడలతో పాటు వేస్తానండి. ఆ తోటకూర అయినా పాలకూర అయినా ఏదైనా సరే మామూలుగా అయితే అంతవరకు కట్ చేసి ఆ కాడల్ని పనేస్తూ ఉంటారు చాలామంది. కాడల్ని కూడా వాడాలి. కాడల్లో కూడా చాలా చాలా మంచి హెల్త్ ఎలిమెంట్స్ ఉంటాయి కాబట్టి కాడల్ని పడేయకండి. ఇది ఒక్కసారి మనం వేయించుకుంటే ఏంటంటే మనకు వంట ప్రాసెస్ చాలా ఈజీ అవుతుంది. అలాగే కొంచెం మనకు చేదు చెప్పాను కదా, చేదు ఏమైనా ఉంటే కూడా వెళ్ళిపోతుంది అన్నమాట. సో ప్రతి ఒక్క ఆకుకూరలో ఏదో ఒక గుణగణాలు ఉంటుంది. అలా మనకు మెంతికూరలో కూడా చాలా ఉన్నాయి. కడుపులో పురుగుల్ని చంపేస్తుంది, ఇలా చాలా ఉన్నాయన్నమాట. ఓకే, ఇది వేయించేసుకున్నాం కదా, ఇదే బౌల్లోకి తీసేసుకుందాం. ఇలా చక్కగా వేయించేసుకున్నాం కదా. సో ప్రస్తుతానికి ఇది పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇదే బాండీలో ఇంకొంచెం వెన్న వేసుకుందాం.
కొంచెం వెన్న లైట్గా కరిగిన తర్వాత ఇక మన మెయిన్ కూర ప్రాసెస్లోకి మనం వెళ్ళిపోవచ్చు. ఆ తర్వాత ముందుగా కాస్త అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసుకుందాం. అన్ని పేస్ట్ రూపంలోనే వేస్తున్నానండి ఇక్కడ. సో మీరు ఏమైనా హోల్ గరం మసాలా దినుసులు కావాలి అంటే అలా కూడా మీరు వేసుకోవచ్చు. సో ప్రస్తుతానికి మాత్రం నేను అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేస్తున్నాను. ఒక 2 స్పూన్స్ దాకా వేసాను. ఇది ఒక్కసారి మనకు పచ్చివాసన పోయేంత వరకు ఒకసారి ఇలా కలుపుకోవాలి. సో దీంట్లో జస్ట్ ఒక 2-3 స్పూన్స్ ఆఫ్ వాటర్ వేసుకుందాం. సో జస్ట్ మనకు అడుగంటకుండా ఉండడానికి అంతే. కంచు పాత్రలు కదండి, చాలా ఫాస్ట్గా అంటే వేడెక్కిపోతాయి, త్వరగా అడుగంటుకునే ఛాన్స్ కూడా ఉంటుంది. సో కంచు పాత్రలు కదండి, తొందరగా హీట్ ఎక్కిపోతాయి, అలాగే అడుగంటుకునే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కొంచెం మనం వాటర్ యాడ్ చేసుకున్నాం. ఆ తర్వాత ఇలా నున్నగా రుబ్బుకున్నటువంటి టొమాటో ప్యూరీ, ఇది కూడా ఒకసారి మనం బాగా కలిపేసుకోవాలి. ఇది కొంచెం మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందాము. ఇప్పుడు కావాల్సిన మసాలా పొళ్ళన్నీ కూడా మనకు ఒక్కొక్కటిగా వేసుకుంటూ వెళ్ళొచ్చు. ఇంకొక నిమిషం తర్వాత, అంటే కొద్దిగా ఇది మరుగు వచ్చిన తర్వాత కావాల్సినవన్నీ కూడా వేసుకుంటూ వెళ్ళొచ్చు. సో ఏమేమి వేస్తున్నాం ఇందులో అంటే ధనియాల పొడి, ఆ తర్వాత జీలకర్ర పొడి, అంటే క్వాంటిటీకి తగ్గట్టుగా వేస్తున్నాను. ఆ తర్వాత కాస్త కారం. సో ఆల్రెడీ మనకు పచ్చిమిర్చి పేస్ట్ రూపంలో వేసాం కాబట్టి కొంచెం చూసుకొని వేసుకోండి. ఆ తర్వాత కాస్త గరం మసాలా పొడి. గరం మసాలా పొడి మాత్రం దీని మీద కొంచెం తక్కువ క్వాంటిటీ వేసుకోవాలి. ఆ తర్వాత దీనికి సరిపడా ఉప్పు. ఆ తర్వాత చిటికెడు బెల్లం, లైట్గా ఇంత, అంటే కొంచెం మనకు ఆ టేస్ట్ యాడ్ అవుతుందండి 100%. ఈవెన్ మనకి రెస్టారెంట్స్లో కూడా 100% వాళ్ళు ఒక చిన్నది యాడ్ చేస్తారు. ఇప్పుడు మనకు ప్రాపర్ గ్రేవీ, మీరు హోటల్స్లో చూసినప్పుడు కూడా గ్రేవీ అనేది ఇదే రకంగా తయారు చేస్తారనమాట. సో కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుందాం. అంటే ఇదే విధమైన ప్రొసీజర్ యూస్ చేసుకొని మీరు ఏ ఐటమ్ అయినా తయారు చేసుకోవచ్చు. నార్త్ ఇండియన్ రెసిపీస్ అంటే పనీర్ కర్రీ కానివ్వండి, లేకపోతే వేరే మిక్స్డ్ వెజిటబుల్ కర్రీస్ కానివ్వండి, ఇలా ఏ వంట అయినా కూడా ఇదే ప్రాసెస్ అనమాట. అంటే గ్రేవీ తయారయ్యేది ఇలాగే. అల్లం పచ్చిమిర్చి పేస్టు, టొమాటో పేస్టు, అలాగే కావాల్సిన పొళ్ళు, కారము, ఇవన్నీ చక్కగా మనం వేసుకొని ఒక 5 నిమిషాల పాటు బాగా మరిగించామనుకోండి, ఇక్కడ మనకు లైట్గా నూనె ఊజ్ అవుట్ అవుతుంది. సో దాంతో ఏంటి అంటే మనకు అర్థమవుతుంది గ్రేవీ పూర్తయిపోయిందని. ఇది ఒక 2 మరుగులు వచ్చిన తర్వాత మనము చక్కగా మనం ముందుగా వేయించుకున్నటువంటి మెంతి కూర కూడా వేసేసుకోవచ్చు. సో పనీర్ అనేది మనకు ఆల్మోస్ట్ మనకు మెంతి కూర కూడా లైట్గా ఉడికిన తర్వాత చివరిలో కూడా వేసుకోవచ్చు. అంటే ఇంకా దింపుతాము ఒక 2 నిమిషాల్లో అన్నప్పుడు కూడా మీరు పనీర్ వేసుకోవచ్చు అనమాట. బికాస్ ఎక్కువ టైం పట్టదు కదా, అందుకు. సో ఇది లైట్గా మరిగింది కాబట్టి మనం ముందుగా వేయించుకొని పెట్టుకున్నటువంటి మెంతి కూర ఏదైతే ఉందో, చిన్న మెంతి, సో దాన్ని ఈ గ్రేవీలో వేసేస్తున్నాను. ఇది కొంచెం మనకు మరిగిన తర్వాత ఇలా ఒక పనీర్ క్యూబ్ని తీసుకొని గ్రేటర్ తీసుకొని చక్కగా ఇలా గ్రేట్ చేసుకోవాలి. ఇలా గ్రేట్ చేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. అంటే మీరు పనీర్ ముక్కలుగా వేసే కన్నా కూడా ఇలా గ్రేట్ చేసి వేస్తే ఏంటి అంటే మనకు గ్రేవీలో బాగా కలిసిపోతుంది. సో మనం తినేటప్పుడు కూడా మనకి ఎక్కువగా పనీర్ క్వాంటిటీ వస్తుంది. మీరు రోటీతో అలా తిన్నప్పుడు చాలా క్వాంటిటీ వస్తుంది అనమాట. సో మనకు పనీర్ వేస్ట్ చేసే అవకాశం కూడా లేదు దీంట్లో. కాకరకాయలు ఎక్కువ రోజులు తాజాగా ఉండవు, త్వరగా వడిలిపోతూ ఉంటాయి, పాడైపోతూ ఉంటాయి అని కంప్లైంట్లు వస్తూ ఉంటాయి. అయితే ఈసారి ఏం చేయండి అంటే కాకరకాయల్ని అలా డైరెక్ట్గా కాకుండా ముక్కల్లాగా కట్ చేసుకొని ఆ తర్వాత ఒక ఎయిర్ టైట్ బాక్స్లో అప్పుడు ఫ్రిడ్జ్లో భద్రపరచండి. అలా చేసినట్టయితే కాకరకాయలు ఎక్కువ రోజుల వరకు తాజాగా ఉంటాయి. ఈసారి ఈ చిట్కా అవసరమైతే తప్పకుండా ప్రయత్నించండి. అయిపోయిందండి, స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం.
సో ఇది మనకు రోటీలోకి, జొన్న రొట్టెల్లోకి, దేనికైనా కూడా బాగుంటుంది. పులావ్లోకి, బిర్యానీలోకి. సో మంచి హెల్దీ రెసిపీ, ఇంట్లోనే సాత్వికంగా, ఎటువంటి టేస్టనర్స్ అట్లాంటివి ఏమీ లేకుండా, టేస్టింగ్ సాల్ట్లు, అజినమోటోలు లాంటివి ఏం లేకుండా చక్కగా. రంగు కూడా చూసారా, ఎక్కడైనా మనం అసలు కలర్ వేసామా అండి, ఎంత మంచి కలర్ వచ్చింది చూడండి. ఓకే, సో ఇప్పుడు మనము దీనిపై నుంచి లైట్గా ఫ్రెష్ క్రీమ్ వేసేసుకుందాం. ఇలా చాలా కారంగా మంచి కర్రీ, చిన్న మెంతం పనీర్ కూర రెడీ అయిపోయింది. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. చిన్న మెంతం పనీర్ కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మెంతి కూర 1 కప్పు, వెన్న 2 టేబుల్ స్పూన్లు, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, టొమాటో ప్యూరీ 1 కప్పు, కారం 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1/2 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, గరం మసాలా పొడి 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, పనీర్ 1, బెల్లం చిటికెడు, ఫ్రెష్ క్రీమ్ చిటికెడు. చిన్న మెంతం పనీర్ కూర తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో వెన్న వేసి కరిగాక అందులో తరిగిన చిన్న మెంతం కూర వేసి వేయించుకొని అదే బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో కాస్త వెన్న వేసి అల్లం పచ్చిమిర్చి పేస్ట్, టొమాటో ప్యూరీ వేసి మరిగించుకోవాలి. తర్వాత అందులో ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారం, గరం మసాలా పొడి, సరిపడ ఉప్పు, బెల్లం వేసి కాస్త నీళ్లు పోసి మరిగించుకోవాలి. తర్వాత అందులో వేయించుకున్న చిన్న మెంతం కూరను కూడా వేసి పనీర్ని కూడా తురుముకొని బాగా దగ్గర పడేంత వరకు మగ్గించుకోవాలి. చివరిగా ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైనుంచి ఫ్రెష్ క్రీమ్తో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే చిన్న మెంతం పనీర్ కూర రెడీ. చూసారు కదా, చిన్న మెంతం పనీర్ కూర ఎలా తయారు చేసుకోవాలో టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. స్పైసీగా ఉంది, చాలా బాగుందండి. అంటే ఒక మంచి స్పైసీ కర్రీ అనమాట. అంటే పనీర్ కూడా వేయడం వల్ల ఒక చిన్న కమ్మదనం కూడా వచ్చింది కాబట్టి చాలా టేస్టీగా ఉంది. తప్పకుండా మీరు ప్రయత్నించండి. చూసారు కదా, ఇవాల్టి మన అమృతం కార్యక్రమం. రేపటి అమృతంలో మరో 2 చక్కటి వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.